వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు వణికింగ్స్. వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమాక్స్ మ్యాన్. ఎంజాయ్ లైఫ్. పండగ ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా? ఈ తుఫాను బీభత్సం అన్నది ఎలా ఉన్నారు అన్న? బాగున్నాను. దాదాపుగా చూస్తే గదవో లుక్కులు ఇవ్వకో, నువ్వు చూడటం తప్ప పొడిసేదేవి లేదని మాకు అర్థమైంది. మైక్ పెట్టారు, గ్రీన్ టీ ఇచ్చినారు, రోజుసేపు ఆడ గప్పాలు కొట్టాలా, రోజుసేపు మాట్లాడాలా. విమర్శించడమే మన పనే అండి, తప్పదు. ఓట్లేసి ప్రజలు మన ఎలాగూ గెలవనివ్వరు. కనీసం 4 గోడల మధ్య కూర్చుని స్టేట్మెంట్లన్నా ఇవ్వకపోతే లెవెల్ పడిపోద్ది, గుర్తింపు ఉండదు. ఏదో అయిపోయిందని చెప్పాలా? నిజం చెప్పాలనంటే చెప్పు, నువ్వు కథ చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. విండ్ షేర్ ఫామ్ అయ్యి కాస్తో కూస్తో తుఫాన్ డిసిపేట్ అయ్యి తీవ్రత తగ్గినప్పటికీ కూడా ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి నా వల్ల కాదు అసలు. 10 నిమిషాలు లేకపోతే గంట సేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పొలిటికల్ క్లాస్ చెప్తున్నా కూడా ఎప్పుడు వదిలితేట వెళ్ళిపోదాం అనుకుంటాను. ఏం ఫీల్ ఉండదు మామయ్య. రైతుల మీద మాత్రం దీని ప్రభావం చాలా సివియర్ గాను సీరియస్ గాను దీని ప్రభావం చోటు చేసుకుంది. ఈ కురిసిన ఈ వర్షాల వల్ల పంట నేల ఒరిగింది. ఆ నేల ఒరిగిన ఆ పంటను నీళ్ళల్లో తడవడం వల్ల మళ్ళా అది పైకి లేయడం అన్నది కూడా కష్టమైన ఏంటండి మహానటన ఓవర్గా లేదు. వాళ్ళ రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. చెరువు ఎండిపోయి చేపలు ఏడుస్తుంటే గద్దొచ్చి ఏంటి సగం సేపు వెళ్ళిపోతావేంటి, గద్దొచ్చి గుడ్డు మింగిందని రైతులకు మనం తోడుగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది. చూసాను. చిన్న పిల్లలు దాచుకున్న డబ్బులు కూడా బయటికి తీసుకొచ్చి బుడమేరు వరద బాధితులకి ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నాకైతే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు వరద బాధితులకి ₹1 అనౌన్స్ చేశారు, కానీ ఆ చెక్ అయితే మాకెవరికి రాలేదు. మా విపత్తు అంటే అది శాఖ అయితే రాలేదు అధ్యక్ష. ఆ సంగతి కూడా కొంచెం తెలుసుకుంటే మంచిది అధ్యక్ష. 2 నాలుకలున్న మనుషుల్ని చూశాను కానీ 2 తలకాయలున్న మనిషిని తమర్నే చూస్తున్నానండి బాబు. దాదాపుగా ఉజ్జాయింపుగా లెక్కల ప్రకారము నాకు నంబర్ కరెక్ట్ గా తెలీదు. ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలాంటి వరదలు గాని తుఫాన్లు గాని ఇలాంటివి మన హయాంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రాప్ జరిగేది. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రజలకు జరగాల్సిన మంచి జరుగుతా ఉందా లేదా. అటు చూడు జగన్ గారు, మీరు ఏ రూమ్ లో కూర్చుని కవులు చెప్పడం కాదు సార్, ఒక్కసారి మా రైతు బాధ ఏదో చేలోకి వచ్చి చూడండి సార్. అటు చూడు బే. నువ్వు బాగా ఉండాలి, మేలు జరగాలి. మీలో ఒక లీడర్ ని చూస్తున్నాను సార్. ఎన్నాళ్ళకి మన దేశం ఒక లీడర్ ని చూస్తుంది సార్. లీడర్ అనేవాడు చేయాల్సిన పని ఏమిటి అని అంటే అధ్యక్ష, అక్కడికి వెళ్లి డ్రామాలు చేయడం కాదు అధ్యక్ష చేయాల్సిన. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. మీరు ఒకటే గుర్తించుకోండి, మీ ప్రభుత్వం వచ్చాక మీ లెక్క 5 లెక్కలకు అయిపోయి జనానందరినీ నాశనం చేసేసింది సార్. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? వాస్తవం ఏమిటి అని చెప్పి చూస్తే ఈ ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం మమ్మల్ని రోడ్డు ఎక్కించలేదు సార్. మీరు వచ్చాక రైతులు రోడ్డు ఎక్కించి ఓ పిచ్చోడి చేసేసారు సార్. రైతు పిచ్చోడు అయిపోయాడు సార్. పరిస్థితిలో రైతు తీవ్రంగా ఈ 16 నెలలు 17 నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. పరిపాలన అయితే 100 మంది కూర్చున్నా కూడా పరిపాలన అయితే ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగానే చేసుకుని వస్తున్నారు అన్నా. నువ్వు అట్లా అనొద్దన్నా. మరోవైపున
ఎన్యూమినేషన్ అనేది ప్రభుత్వం చేతులెత్తేసే కార్యక్రమం చేయకుండా చేసుకుని వస్తున్నారు శాతం వరకు పోరాటం వస్తున్నారు. కానీ దీనికి సమస్య ఏంటంటే కొన్ని కుక్కలు పైట మరుగుతుండే వాడిని ఎక్కువ శాతం చేస్తే వెళ్ళిపోతుంది నా లెక్క. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అంత మాట అంటున్నారు అంతే వాటిని ఎక్కువ స్టేషన్లో దిగి బయటకు రాకుండా చేద్దాంగితే హ్యాపీగా ఉంటది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఏ రైతు కూడా మిగిలిపోకుండా ఆవతకు తోడుగా ఉండే కార్యక్రమంలో మన వంతు కృషి ఏం చేయాలనో అవన్నీ కూడా గట్టిగా చేసుకునే కార్యక్రమాలు గట్టిగా చూసుకునే ఆడేవుడు నమ్మేటువంటి పరిస్థితిలా మొహానికి వచ్చారు తుడుచుకోవడం ఒక మన పని, మన బతుకు అది. చూద్దాంలే, చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన